నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను. ఉదయం లేచి ఎవరో కూడా అలారం నేను పెట్టుకోను అన్న వాళ్ళు చేతులు ఎత్తుతారు ఒకసారి. నేను అలారం పెట్టుకోను, ప్రొద్దుటి నేను లేగిస్తాను అని అందరం కూడా అలారం పెట్టుకుంటాం కదా. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని కానీ యుగ యుగాలు కూడా సజీవుడనే ఉన్నానని గొప్ప అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మన జీవితాల్లో ఈ ఈస్టర్ సంతోషం ఈ రీతిగా ఉంది అంటే ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం. మనందరి జీవితాల్లో కూడా పునరుద్ధానం అనేది ఒక శక్తి. ఈ శక్తిని ఇంతవరకు కూడా దైవ సేవకులు ప్రకటించారు. మీరందరూ ఎలా ఉండాలి అంటే కనుక, జీవితంలో నేను వెళుతున్నాను చర్చికి, ఆదివారం వెళ్తున్నాను, శుక్రవారం వెళ్తున్నాను అనుకోండి సరిపోలేదు. కానీ వెళుతున్న వారు పరిపూర్ణులై ఆ శక్తితో మీరు జీవించాలి. శక్తి లేకుంటే ఆ మహిమ రాజ్యంలో నిలవలేరు.